నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. శతావరి ఈ మొక్క మనకు పరిసరాల్లో కనిపిస్తూనే ఉంటుంది, కానీ దీనిలో ఉన్న మెడిసినల్ వాల్యూస్ ఏంటో మనకు తెలియదు. ఇక దీన్ని ఏ విధంగా వాడాలో, ఇక ఏ జబ్బులకి ఎంత మోతాదులో వాడాలో తెలీదు. మరి శతావరి మొక్కను గుర్తించడం ఎలాగా, శతావరి మొక్కను ఏ మెడిసిన్ లో వాడుకోవచ్చు, ఇలాంటి వివరాలను అడిగి తెలుసుకుందాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఎండి ఇన్ ఆయుర్వేద డాక్టర్ సురేష్ చకోటియా గారు. నమస్తే డాక్టర్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. డాక్టర్, శతావరి అని మనం చూస్తూ ఉంటాం, పరిసర ప్రాంతాల్లో పెరుగుతుంటే చెప్తూ ఉంటారు. సో శతావరి ఐడెంటిఫికేషన్ అంటే ఏం చెప్తారు? చూడండి, శతావరి దాని పేరే శతావరి అంటే 100 మందిని అది కనే కెపాసిటీ ఉన్న వాళ్ళకి శతావరి చెప్తారు. ఓకే, అంటే లేడీస్ లో ఉన్న జనరేషన్ కెపాసిటీ అది పెంచుతుంది, అందుకోసం దాని పేరు శతావరి. ఇంకొకటి రెండోది ఏమంటే దానికి వేర్లు ఉంటాయి. ఆ వేర్లు ఈ విధంగా ఉంటాయి, చిన్న చిన్నగా వేర్లు ఉంటాయి ఇవి. సో ఈ వేర్లు ఏమంటే 100 లాగా వస్తాయి, బంచ్ లాగా వస్తాయి, అందుకోసం కూడా దాన్ని శతావరి చెప్తారు. సో ఇది మన తెలుగులో ఏమో పిలిపీచరా, దీన్ని సంస్కృతంలో ఆస్పరాగస్ రెసిమోజా అని చెప్తారు. సో ఇది వైల్డ్ లో వస్తుంది, ఇప్పుడైతే కమర్షియల్ గా చాలా కల్టివేషన్ కూడా అవుతుంది. సో ఇది మన మెడిసిన్ లో, ఆయుర్వేదంలో వన్ ఆఫ్ ద చాలా ఇంపార్టెంట్ మెడిసిన్ ఉన్నది శతావరి. డాక్టర్, మరి శతావరి హెల్త్ బెనిఫిట్స్ అంటే ఏం చెప్తారు? శతావరి దానిలో ముఖ్యమైన ప్రయోజనాలు ఏమో వేర్లు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారులే, ఇదే వేరు ఇంకా పొడుగు ఉంటుంది, ఒక 1/2 feet 1 feet అట్లా ఉంటుంది. ఆ వేరుని మనం దాన్ని తోలు తీసేసి ఎండబెట్టుకుంటాం, ఎండబెట్టి దాన్ని పొడి చేసి వాడతాం. అదే మనకు యూజ్ పార్ట్ అది ఉన్నది, దాన్ని మనం మెడిసిన్ గా యూజ్ చేస్తాం. సో అంటే వేర్లు అంటే ఇలా ఈ విధంగానే ఉంటాయి, ఇంకా పెద్దగా ఉంటాయి రౌండ్. ఇదైతే చిన్న బడ్డు ఉన్నది, దీని పొడుగు ఉంటుంది 1 feet 2 feet. ఎక్కడ నీళ్ళు ఉంటాయి అక్కడ పొలాల్లో అయితే పోతే 1.5 2 feet కూడా అంత పొడుగుగా ఉంటుంది. ఆ వేరు మనం ఎండబెట్టి దాన్ని పొడి చేసి మందుల్లో వాడతాం. సో డాక్టర్, దాన్ని ఏ విధంగా వాడాలి? దాని పొడి ఉంటుంది చూడండి, అది ముఖ్యంగా లేడీస్ డిసార్డర్స్ అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇర్రెగ్యులర్ మెన్సెస్, దానిలో బాగా పనిచేస్తుంది. దాన్ని మంచిగా ఎండబెట్టి పొడి చేసి పొద్దున్న ఒక స్పూన్ 2 to 3 grams పాల్లో పొద్దున్న సాయంత్రం వేసుకుంటే ఈ ఇర్రెగ్యులర్ మెన్సెస్, బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అన్ని తక్కువ అవుతుంది. రెండోది లాక్టోజెనిక్ అంటే చనుపాలు. ఇప్పుడు మనకు చాలా పరిస్థితి ఉన్నది, చాలా మంది లేడీస్ కి డెలివరీ అయిన తర్వాత పిల్లలకి పాలు వస్తలేదు. సో దాంతో పిల్లలు కుపోషణ, మనకి మాల్ న్యూట్రిస్ అవుతున్నారు. సో వాళ్ళకి ఈ మొక్క అమృతం లాగా పనిచేస్తుంది. సో వాళ్ళకి ఏంటంటే రోజుకి 2-3 స్పూన్లు పాల్లో కలుపుకొని తాగితే ఒక 1 or 2 days లోనే బ్యూటిఫుల్ గా పాలు వస్తుంది, చనుపాలు. ఆ పాలతో పిల్లలకి ఆరోగ్యం చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ జనరేషన్ ని మనం మంచిగా హెల్తీగా తయారు చేయాలంటే దానిలో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాంట్ ఇస్ శతావరి. నెక్స్ట్ జనరేషన్ డాక్టర్ చూస్తే కానీ అంటే దానికోసం అనేక రకాల మెడిసిన్స్ వాడడం, మళ్ళీ దానివల్ల పాలు ఉత్పత్తి కావడం, ఇక ఆ పాలు తాగడం వల్ల మళ్ళీ పిల్లలు అంతగా ఉండరు. సో ఇదైతే చాలా న్యాచురల్ కాబట్టి, సో దీని నుంచి తీసిన ఆ పౌడర్ని తీసుకుంటే ఖచ్చితంగా హెల్త్ బెనిఫిట్స్ అయితే, హెల్తీ బేబీస్ అయితే ఉంటారు. సో డాక్టర్, ఇంకా హెల్త్ బెనిఫిట్స్ అంటే ఏం చెప్తారు? ముఖ్యంగా ఇది హార్మోన్స్, ముఖ్యంగా లేడీస్, ఇది మనం జనరల్ ఏంటంటే లేడీస్ హార్మోన్స్ కి చాలా బాగా పడుతుంది. దాంతోపాటు ఇది దీన్ని ఒక గుణం ఉన్నది చక్షుష అంటే కంటి చూపి కోసం. ఇది ఎవరైనా వాడచ్చు. పొద్దున్న 1 స్పూన్, సాయంత్రం 1 స్పూన్ పాల్లో కలుపుకొని తాగితే కళ్ళు చక్షు వ్యాధి అంటే మనం స్పెక్స్ లేకుండా మన చూపు ప్రాబ్లం ఏమైనా ఉంటే లెన్సెస్ అవి కూడా తక్కువైపోతాయి. సో దాన్ని చక్షుష అని చెప్తారు. సో దీనిలో అది చాలా బ్రహ్మాండమైన, అంటే ఎవరైనా సైట్ తో బాధపడుతుంటే అది తగ్గిపోతుంది సైట్ రేంజ్ అనేది. ఓకే, మళ్ళీ అదే విధంగా మనం చాలా మంది లేడీస్ చెప్తాం, కానీ శుక్రధాతు, మనం సిమెంట్ తక్కువ ఉంటుంది ఎవరికైనా, వాళ్ళు కూడా దీంతో పాటు అశ్వగంధ కలిపి వేసుకుంటే అది కూడా ఇంపార్టెన్సీ ప్రాబ్లం, స్పామ్ కౌంట్ తక్కువ ఉంటే అది కూడా పెడుతుంది దీంతో. సో ఈ విధంగా కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జెంట్స్ లేడీస్ ఇద్దరికి చాలా బాగా పనిచేస్తుంది. ఈ విధంగా చాలా రెగ్యులర్ గా తీసుకోవచ్చు. ఇది మన ఆయుర్వేదంలో ఏం చెప్పండి, రసాయనం చెప్పిండు. రసాయనం అంటే రెగ్యులర్ గా మనం వాడచ్చు, ఒకటి ఏం ప్రాబ్లం లేదు. ఒకటి ఏమంటే ఇది చాలా కూలింగ్ ఉంటుంది, శీతవీర్యం. ఎవరికైనా జలుబు ప్రాబ్లం ఉన్నది, ఆస్తమా ప్రాబ్లం ఉన్నది, వాళ్ళు మాత్రం ఇది అవాయిడ్ చేయాలి. ఎందుకంటే దీంతో వెంటనే ఆస్తమా అటాక్ కానీ సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఎందుకంటే కూల్ వలన వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది, అందుకోసం వాళ్ళు కొంచెం అవాయిడ్ చేయాలా. మిగతా వాళ్ళు ఏం ప్రాబ్లం కాదు. ఇంకొకటి స్పెషల్, ఇప్పుడు ఎండాకాలం ఉంటుంది, ఎండాకాలం అందరూ ఒక నెల 15 రోజులు పాల్లో కలుపుకొని ఇది తాగితే అసలు మీరు ఎంత ఎండలో కూడా పోండి, మీకు వడదెబ్బ తగలదు, అంత బాడీ కూల్ ఉంటుంది, ఇంకా చెమటలు రావు, బాడీ మంచిగా దప్పిక రాదు. ఈ విధంగా ఈ చెట్టు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఓకే డాక్టర్, మరి దీని లీవ్స్ కూడా కనిపిస్తున్నాయి. సో లీవ్స్ వల్ల బెనిఫిట్స్ అంటే ఏం చెప్తారు? దీని లీవ్స్ గురించి కూడా ఒక రీసెర్చ్ జరిగింది. సో దీని ఆకులు ఉంటాయి చూడండి, మంచిగా దంచేసి చిన్న పిల్లలకి లూజ్ మోషన్స్ అయితే చూడండి, దంచి కొంచెం మజ్జిగలో కానీ పాలు కలుపుని ఇస్తే నీళ్ళు విరేచనాలు తక్కువ అవుతుంది ఇమీడియట్లీ దాని ఆకులతో. ఇక వేరే పెద్ద అయితే రూజ్ లేదు. చిన్న పిల్లలకి మాత్రం ఇది బ్రహ్మాండంగా దాని ఆకులు
మోషన్స్ ని ఆపేస్తుంది. ఈ విధంగా చాలా బాగా పనిచేస్తాయి. ఇట్స్ వెరీ గుడ్ జనరల్ టానిక్ అని చెప్పొచ్చు, మేల్ ఫీమేల్స్ ఇద్దరికి. సో న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి, ఒక ఫుడ్ సప్లిమెంట్ లాగా మనం వాడుకోవచ్చు. దాని వేరుని దాని వేరే పని చేస్తుంది, మిగతాది పెద్ద యూజెస్ ఏం లేదు. మెయిన్ దాని వేర్లు ఉంటుంది. ఇంకొకటి మనం ఏమంటే ఇప్పుడు కమర్షియల్ గా దాన్ని మార్కెట్ చాలా వస్తుంది. సో మనం రైతులకు ఇది కల్టివేషన్ చేసడానికి ఎంకరేజ్ చేయవచ్చు. ఎందుకంటే ఇది చాలా టైం పడుతుంది, 2 to 3 years క్రాప్ అది. సో ఎక్కడంటే ఎక్కడైనా చిలక మనం ఉసుకే నేల ఉంటుంది, ఎక్కడ కాలువలు ఉంటాయి, అక్కడ బ్రహ్మాండంగా పెడుతుంది. సో ఈ విధంగా మనము ఫ్యూచర్లో ఏమైనా రైతులు ఇది కల్టివేషన్ చేస్తే మంచి మార్కెట్ ఉంటుంది. ఇంకొకటి మన సిటీ వాళ్ళు ఏమంటే మనము ఇట్లా బ్యూటిఫుల్గా డిజైన్ కాగా పెట్టుకోవచ్చు. ఒక మంచిగా లుక్ వస్తుంది ఇంట్లో, ఏదో పిచ్చి పిచ్చి మొక్కలు పెట్టే బదులు ఇట్లా చుట్టూ పెంచుకుంటే ఒక చెట్టు మంది మొక్కల్ని పెంచినట్లు ఉంటుంది, చూసేదానికి కూడా అందంగా ఉంటుంది. ఎస్ డాక్టర్, ఇక అదే విధంగా ఇంట్లో పెంచుకోవచ్చు అసలు బ్యూటిఫుల్ కోసం, బ్యూటీ కోసం అని అన్నారు, అండ్ డెకరేటివ్ ఐటమ్ గా కూడా పనిచేస్తుంది యాక్చువల్గా. సో డాక్టర్ అప్పుడు ఈ వేర్లు అనేవి పైకి వస్తాయంటారా? వస్తాయి, ఎందుకంటే కుండీ నిండిపోయింది అనుకోండి, ఆ వేరు పైన వస్తుంది. ఇప్పుడు మనం తీసుకున్నాం ఇది, ఈ విధంగా తీసుకొని వాడుకోవచ్చు. ఎట్లాగో మన మార్కెట్ లో చూస్తే అంతగా మనకి ఫ్రెష్ ఐటమ్ అనేది దొరకదు కాబట్టి సో ఈ విధంగా వాడుకోవచ్చు. కానీ అది మనం తీయొచ్చు, మీకు 6 నెలల తర్వాత మొత్తం కుండి తీసి దానిలో ఉన్న వేర్లు తీసేయచ్చు, మళ్ళీ పెట్టొచ్చు, మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది. అది మొండి చెట్టు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. రోజుకి ఒక మగ్గు నీళ్ళు వేస్తే సరిపోతుంది. అన్ని సీజన్స్ లో ఉంటుంది. కొంచెం ఎండాకాలం కొంచెం ఎండిపోతుంది, మళ్ళీ మంచిగా ఆకులు ఇప్పుడు వచ్చినాయి చూడండి, ఫ్రెష్ ఆకులు వస్తూనే ఉంటాయి దానికి చూస్తే. కానీ ఇది చూడడానికి ఏదో ప్లాస్టిక్ చెట్టు లాగే ఉంది. చెట్లు ఉంటుంది, స్పీసీస్ అని చెప్తారు. మన ఇండియాలో ఇది దాదాపు 21 వెరైటీస్ ఉన్నాయి ఆస్పరాగస్. సో దానిలో మనం ఆస్పరాగస్ రెసోమోసా అని మెడిసినల్ ప్లాంట్ ఉంటుంది, అదే వాడుతున్నాం. ఇట్లా మీకు పెళ్లి పందిరిలా వేస్తే చూడండి, అది వేరే, ఇది కూడా అదే స్పీసీస్ కానీ అది వేరే. ఇది ఆస్పరాగస్ రెసిమోసా అని సైంటిఫిక్ గా ఇది మనం చూసుకొని అదే కానీ దీన్ని చూస్తే ముళ్ళు ఉన్నాయి కదా, ముళ్ళు ఉంటాయి ఏం కాదు. సో ఇది ఆ జాతి మొక్క. ఓకే, లిలియేసి ఫ్యామిలీది ఉంటుంది, లిల్లీ ఫ్యామిలీది ఉంటుంది.